సారీ కౌశికి, ఈ మాట చెప్పే అర్హత కూడా నాకు ఉందో లేదో తెలియదు. మీ వాళ్ళు ఎన్ని మాటలన్నా నాకు బాధ కానీ కోపం కానీ రాలేదు కౌశికి. ఎందుకంటే వాళ్ళన్న ప్రతి మాట నిజం. నా వల్ల నువ్వు సంతోషంగా ఉన్నదానికంటే బాధపడిందే ఎక్కువ. నేను అనేవాడిని నీ లైఫ్లో లేకుంటే నువ్వెప్పుడు అక్కడుంటావు కౌశికి. నా వల్ల, నేను చేసిన తప్పుల వల్ల నువ్వెవరి దృష్టిలోనూ కిందకి దిక్కూడదు. నువ్వు అక్కడే ఉండాలంటే నేను నీ పక్కన ఉండకూడదు. నేను నీ పక్కన ఉండకూడదు. నేను నీ పక్కన ఉండను కౌశికి, ఉండను కౌశికి, ఉండను కౌశికి. నీ లైఫ్లో సురేష్ అనే చాప్టర్ అయిపోయింది. సురేష్ అనే చాప్టర్ అయిపోయింది. సురేష్ అనే చాప్టర్ అయిపోయింది. సురేష్ అనే చాప్టర్ అయిపోయింది. నువ్వు ముందుకు వెళ్ళిపో, నువ్వు ముందుకు వెళ్ళిపో, నువ్వు ముందుకు వెళ్ళిపో. అన్నయ్య. బావా, ఏం మాట్లాడుతున్నారు? సురేష్, నీ చేయిని పట్టుకునే అర్హత నాకు లేదు కౌశికి. దాన్ని నేను ఎప్పుడూ కోల్పోయాను. ఆ విషయం అర్థం అవడానికి నాకెన్ని సంవత్సరాలు పట్టింది. నేను చెప్పేది ఒకసారి విను సురేష్. వింటి కన్విన్స్ అయిపోతా కౌశికి. ఇక్కడే ఉండిపోతా. నేను నీ బలాన్ని అవ్వాలనుకున్నా, కానీ బలహీనతను అయిపోతానని ఎప్పుడు అనుకోలేదు. అది దివ్యాంక తెలుసుకుంది కాబట్టి నీ మీద గెలవడానికి మన ప్రేమను అడ్డు పెట్టుకుంది. అలాంటి వాళ్ళ ముందు నా కౌశికి ఎప్పుడు ఓడిపోకూడదు. అంటే బాధపడుతూ ఆలోచిస్తున్నాను. అబ్బో, ఇప్పుడు అంత కష్టం ఏమొచ్చేసిందో. ఏంటి దాత్రి, ఏమీ తెలియనట్టు అడుగుతున్నావు? బావ ఎలా మాట్లాడి వెళ్లారో చూసావు కదా. పాపం అక్క, అంతగా ప్రేమించిన మనిషిని ఇంకెప్పటికీ కలవలేనని ఎంత బాధపడుతుందో ఏంటో. హలో హలో హలో, ఒక్క నిమిషం. ఫస్ట్ వాళ్ళిక కలవరని ఎవరు చెప్పారు? వాళ్ళిద్దరికి ఒకరి మీద ఒకరు కోపంగా ఉన్నప్పుడే వాళ్ళు విడిపోలేదు. అలాంటిది ఇప్పుడు ఒకరి మీద ఒకరికి ఇంత ఇష్టం ఉందని తెలిసే కూడా విడిపోతారా? ఒకవేళ వాళ్ళు విడిపోతామన్నా కూడా మనం విడిపోనిస్తామా? లేదు. మరి దేనికి బాధపడుతున్నావు? ఎవరు బాధపడుతున్నారు? ప్రిన్సిపల్ గారు కాల్ చేస్తున్నారేంటి? అరే, ఇవాళ మ్యామ్ బర్త్డే కదా. కదా, విష్ చేద్దామని మర్చిపోయా. గుడ్ మార్నింగ్ మ్యామ్. వీఆర్ రియలీ సారీ. యాక్చువల్లీ మేమే కాల్ చేసి విష్ చేయాల్సింది, బట్ మీరు కాల్ చేస్తుంటే విష్ చేస్తున్నాం. హ్యాపీ బర్త్డే మ్యామ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మిమ్మల్ని టీచర్స్ అనాలా, ఆఫీసర్స్ అనాలా? మీకు మేము ఎప్పుడూ టీచర్సే మ్యామ్. ఓకే టీచర్స్, ఇవాళ ఆఫ్టర్నూన్ స్కూల్లో లంచ్ ఉంది. మన స్టాఫ్ అందరూ వస్తున్నారు, మీరు తప్పకుండా రావాలి. ష్యూర్ మ్యామ్. అంటే స్కూల్కి వచ్చినట్టు కాదు, నిజంగా రావాలి. ఓకే మ్యామ్. వెల్, వచ్చి వెంటనే పనుంది వెళ్ళాలి అనకుండా కాసేపు ఉండేలా రావాలి. మీరు చాలు ఇక వెళ్ళండి అనే వరకు అక్కడే ఉంటాం. ఓకే, నేను పాపని తీసుకుని వస్తున్నాను, మీరు స్టార్ట్ అయిపోండి. ఓకే మ్యామ్. ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు? మ్యామ్ మ్యామ్, హలో 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 హలో. ఏయ్ కార్తీక్, లేకుంటే పాపం చంపేస్తాను. ప్లీజ్ పాపనేం చేయకు. తీయి కారు. తీస్తున్నా. మ్యామ్, హలో మ్యామ్, ఏమైంది? కాల్ కట్ అయిపోయింది. తీస్తావా లేక చంపేనా? తీస్తున్నా. ఓకే. ఫోన్ స్విచ్డ్ ఆఫ్ అని వస్తుంది.
మ్యామ్ సడన్ గా అరిచారు, మళ్ళీ వెంటనే స్విచ్ ఆఫ్ అని వస్తుందేంటి? ఎవరో డోర్ ఓపెన్ చేసి క్లోజ్ చేసిన సౌండ్ కూడా వచ్చింది. నాకెందుకు డౌట్ గా. హలో రమ్య, నీకు ఒక నెంబర్ పంపుతున్నాను. ఆ నెంబర్ లాస్ట్ లొకేషన్ చూసి నాకు పంపు. అలాగే ఆ లొకేషన్ కి మీరు కూడా రండి. ఓకే మ్యామ్. కేదార్ పద.